గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో 12 మంది సభ్యులు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సమాధానం చెప్పారు. 6 హామీల అమలుతో పాటు 7వ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకుని నిటారుగా నిలబడ్డాయన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ 3 ఏళ్లలో కుంగిపోయిందని, అన్నారం బ్యారేజ్ పగిలిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అక్కడికి తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు. మేము నాగార్జున సాగర్ కట్టినము, మేము శ్రీశైలం కట్టినము, మేము జూరాల కట్టినము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతిలోనే ప్రభుత్వం ఉంది కదా, కాళేశ్వరం విషయంలో నిపుణులతో ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి నిష్పక్షపాత విచారణ కోసమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ విషయంలో భారాస అధ్యక్షుడు తమ వైఖరి చెప్పాలని కోరారు. ఇక్కడున్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు, అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను. ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను. నిజాం, డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు మెరుగైన బీమాను తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నామన్నారు. మైనార్టీలకు భారాస నకిలీ చెక్కులు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, గ్రూప్ 1, 2 పరీక్షల నిర్వహణ బాధ్యతను అవగాహన లేని వారికి అప్పగించిందని మండిపడ్డారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.